నర్సంపేట మున్సిపాలిటీలలో ఎలక్షన్ 7 గంటలకి ప్రశాంతంగా స్టార్ట్ అయింది. ఫాగ్ కారణంగా కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినా ప్రస్తుతం ఇప్పుడు 11 గంటల టైంకి 35% పోలింగ్ నమోదైనట్టు మనకి లెక్కలు చెప్తున్నాయి. సో ప్రతి చోట అన్ని రకాల సదుపాయాలు అయితే ఏర్పాటు చేస్తున్నాము. మనం వీల్ చైర్స్ కానీ లేదా ఇప్పుడు మనకి మెడికల్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో మా మెడికల్ అండ్ హెల్త్ టీమ్ అందరూ ఉన్నారు. ఎక్కడైతే ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీస్ కూడా మూవ్మెంట్లో ఉన్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. రైట్ నో పీస్ఫుల్గానే కొనసాగుతుంది. సో నర్సంపేట అండ్ వర్ధనపేట మున్సిపాలిటీలలో లాస్ట్ టైం మనం పంచాయత్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలా అయితే గ్రీన్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసామో ఈ 2 మున్సిపాలిటీలలో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో మనం 2 పోలింగ్ స్టేషన్స్ చొప్పున తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం లాస్ట్ టైం మాకు ఓటర్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యింది ఆ పర్టికులర్ స్టేషన్లో. ప్లస్ మనం పర్యావరణ హితమైన మటీరియల్ వాడడము అండ్ ఎకనామికల్గా ఇది చేసే ప్రయత్నం చేశాము. సో దానివలన ఒక పండగ వాతావరణం నెలకొంది ఆ పోలింగ్ స్టేషన్లో. ఎక్కువ ఓటింగ్ శాతం